స్మార్ట్ ఫోన్ అవార్డ్స్ 2025 ఈ ఇయర్ మన ఛానల్లో వచ్చే లాస్ట్ వీడియో ఇదే అవ్వచ్చు. ఇఫ్ పాసిబుల్ వివో X300 రివ్యూ మన ఛానల్లో వస్తుంది, రేపు ఈ రోజు వస్తుంది. అయితే ఈ ఇయర్లో చాలా స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయినాయి. వాటిలో ఎన్నో స్మార్ట్ ఫోన్స్ని మనం కొనుక్కొని రివ్యూస్ చేస్తాం. అన్ని కూడా మీకే అమ్మాను, 90% మీకే అమ్మాను. సో మీరు ఇంత సపోర్ట్ చేయడం వల్లే ఈ రోజు ఈ ఛానల్ ఇక్కడ దాకా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. ఈ ఇయర్ మనం చాలా స్మార్ట్ ఫోన్స్ టెస్ట్ చేస్తాం. ఇంచుమించుగా బడ్జెట్ ఫోన్సే ఒక 50 పైన స్మార్ట్ ఫోన్స్ని మనం ఈ ఇయర్ టెస్ట్ చేస్తాము. అయితే ఈ ఇయర్ లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్స్లో ఒక 10 కేటగిరీస్లో ఒక 10 స్మార్ట్ ఫోన్స్కి అవార్డ్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆ కేటగిరీస్ ఏంటంటే బెస్ట్ డిజైన్, బెస్ట్ ఇన్నోవేషన్, బెస్ట్ గేమింగ్ ఫోన్, బెస్ట్ కెమెరాస్ ఫోన్, బెస్ట్ కాంపాక్ట్ ఫోన్, బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్, మోస్ట్ అండర్ రేటెడ్ ఫోన్, వర్స్ట్ ఫోన్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ ఫోన్ ఆఫ్ ద ఇయర్, యూజర్ చాయిస్ అవార్డ్. ఇట్లా ఒక 10 కేటగిరీస్లో ఒక 10 స్మార్ట్ ఫోన్స్కి అవార్డ్స్ ఇద్దాం అనుకుంటున్నాను. అయితే ఈ అవార్డ్స్ ఇవ్వడంలో ఒక 2 రూల్స్ ఫాలో అవుతున్నా. ఒకటి, నేను ఫ్లాగ్షిప్ ఫోన్స్ని కన్సిడర్ చేయట్లా. ఎందుకంటే ఇప్పుడు వివో X300 Pro, ఒప్పో Find X9 Pro, OnePlus 15 ఇవన్నీ కన్సిడర్ చేసామంటే అవార్డ్స్ అన్ని వాటికే వెళ్తాయి. ఇప్పుడు బెస్ట్ గేమింగ్ ఫోన్ అంటే ఆబ్వియస్గా OnePlus 15, IQ 15 ఇవే వస్తాయి. బెస్ట్ కెమెరా ఫోన్ అంటే వివో X300 Pro, బెస్ట్ బ్యాటరీ ఫోన్ అంటే మళ్ళీ అవే వస్తాయి, బెస్ట్ కాంపాక్ట్ ఫోన్ అంటే మళ్ళీ అవే వస్తాయి. సో అక్కడక్కడే జరుగుతుంటాయి అనమాట అవార్డ్స్. మన బడ్జెట్ ఫోన్స్లో ఏటికి కూడా అవార్డ్స్ రావన్నమాట. సో అందువల్ల నేను ఫ్లాగ్షిప్ ఫోన్స్ మొత్తాన్ని కూడా పక్కన పెట్టేస్తున్నా. ఓన్లీ మన మిడిల్ క్లాస్ వాళ్ళు మనం అఫోర్డ్ చేయగలిగిన ప్రైస్లో మాక్సిమం 50,000 రూపాయల లోపే, 50,000 రూపీస్ లోపు ఉన్న స్మార్ట్ ఫోన్స్కే ఈ 10 అవార్డ్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఫ్లాగ్షిప్స్ ఏవి కన్సిడర్ చేయట్లా. అండ్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ కేటగిరీలో పలానా క్రియేటర్ పలానా ఫోన్కి ఇచ్చారు, నువ్వెందుకు ఇవ్వట్లా, వాళ్ళు ఆ ఫోన్కి ఇచ్చారు, నువ్వెందుకు ఈ ఫోన్కి ఇచ్చావు, ఇట్లా డిస్కషన్స్ పెట్టద్దు. మీకు ఏదైనా అనిపిస్తే బ్రో ఈ కేటగిరీలో ఇది ఇంకా బెటర్ ఫోన్ కదా, నువ్వు దీనికి ఎందుకు అవార్డు ఇచ్చావు, సో ఇట్లా మీ పర్సనల్ ఒపీనియన్స్ ఉంటే మాత్రం షేర్ చేసుకోండి. వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారని వేరే వాళ్ళతో కంపారిజన్ వద్దు. అవి వాళ్ళ ఒపీనియన్స్, ఇవి నా ఒపీనియన్స్. నేను కంప్లీట్గా నేను టెస్ట్ చేసిన దాన్ని బట్టి, నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను అవార్డ్స్ ఇస్తున్నాను. అవార్డ్స్లోకి వెళ్ళిపోతే బెస్ట్ డిజైన్ ఆఫ్ ది ఇయర్. యాక్చువల్గా ఈ ఇయర్ అంత ఇన్నోవేషన్ డిజైన్స్, కొంచెం వెరైటీ డిజైన్స్ ఏమి ఈ సంవత్సరం రాలేదన్నమాట. కొన్ని వచ్చినాయి. రియల్మీ నుంచి Realme P3 Ultra అని ఒక ఫోన్ వచ్చింది. దాని వెనకాల యూవీ లైట్ వేస్తే అది గ్రీన్ కలర్లో గ్లో అవుతూ ఉంటుంది, అలా ఒకటి తీసుకొచ్చారు. అండ్ Realme 14 Pro Plus వాటర్లో ముంచితే, ఐస్ వాటర్లో పెడితే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా కొన్ని తీసుకొచ్చారు, కానీ అవి రియల్ టైంలో ప్రాక్టికల్గా మనం ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు అవి అసలు పనికిరావు. సో ఇట్లాంటివన్నీ పక్కన పెట్టేసి ఓవరాల్గా డిజైన్, ఫోన్ చూడడానికి కొంచెం యూనిక్గా వెరైటీగా ఉండాలి, చూడడానికి బాగుండాలి, డిజైన్ బాగుండాలి, వెరైటీగా యూనిక్గా ఉండాలి అనుకుంటే నాకు ఇయర్లో వచ్చిన స్మార్ట్ ఫోన్స్లో బెస్ట్ డిజైన్ నథింగ్ ఫోన్ 3A Proకి ఇస్తాను. 3A కాదు, 3A Pro. దాని డిజైన్ నాకు కొంచెం యూనిక్గా అనిపించింది, స్పెషల్గా అనిపించింది. అండ్ యూజ్ చేసినప్పుడు కూడా నాకు డిజైన్ ఎక్కడ ఆక్వర్డ్గా అనిపించలా. డిజైన్ చాలా బాగుంది. మీకు ఈవెన్ బిల్డ్ క్వాలిటీ కూడా కంప్లీట్ గ్లాస్ బాడీతో వస్తుంది. ఆ కెమెరా మాడ్యూల్ చుట్టూ మెటల్ రింగ్ యూజ్ చేశారు. సో బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫోన్ చూడడానికి కూడా చాలా యూనిక్గా ఉంటుంది. మీకు బ్లాక్ కలర్ కన్నా గ్రే కలర్లో ఒకటి తీసుకొచ్చారు, అది ఇంకా బాగుంటుంది చూడడానికి. సో డిజైన్ పరంగా నాకు ఇయర్లో బెస్ట్ డిజైన్ అంటే మాత్రం నథింగ్ ఫోన్ 3A Proకి ఇస్తా. మీకు వేరే ఏదైనా స్మార్ట్ ఫోన్స్ బెటర్గా ఉన్నాయనిపిస్తే కామెంట్స్లో షేర్ చేసుకోండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డ్. ఈ అవార్డు నేను మోటో H60 స్టైలస్కి ఇస్తాను. ఎందుకంటే బడ్జెట్ ఫోన్లో మనం స్టైలస్ నార్మల్గా S25 Ultra, S24 Ultra ఇట్లాంటి ఫ్లాగ్షిప్ ఫోన్స్లో చూస్తుంటాం. బట్ ఆ స్టైలస్ని తీసుకొచ్చి బడ్జెట్ ఫోన్లో తీసుకురావడం అనేది నాకు చాలా ఇన్నోవేషన్గా అనిపించింది. అఫ్కోర్స్ Alcatel V3 Ultra అని ఏదో ఫోన్ వచ్చింది, దానిలో కూడా స్టైలస్ తీసుకొచ్చారు. కాకపోతే అది అసలు ఎందుకు పనికిరాదనమాట. మీకు అన్ని చోట్ల స్టైలస్ పనిచేయదు. ఆ నోట్స్ యాప్ అట్లా ఇట్లా పనిచేస్తుంది. అండ్ నోట్స్ యాప్ కూడా డబ్బులు కట్టాలంట. సో దానిలో కూడా ఇన్నోవేషన్ తీసుకొచ్చారు, కానీ అది యూజబుల్ కాదు. పనికిరాని ఇన్నోవేషన్ మనకెందుకు. సో దాన్ని పక్కన పెట్టేస్తే నాకు ఈ ఇయర్లో బెస్ట్ ఇన్నోవేషన్ అనిపించింది మోటో H60 స్టైలస్లో. అండ్ నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ గేమింగ్ ఫోన్. యాక్చువల్గా గేమింగ్ ఫోన్స్ ఈ ఇయర్ చాలా గేమింగ్ ఫోన్స్ వచ్చినాయి. మీకు 30,000 దగ్గర IQ Neo 10, Poco F7, Realme GT70 ఇలా చాలా గేమింగ్ ఫోన్స్ వచ్చినాయి. అన్ని ఫోన్స్ కూడా గేమింగ్లో అదరగొట్టేస్తాయి. బట్ ఆ ప్రైస్లో అందరు ఇస్తారు. బట్ ఈ ప్రైస్లో ఇవ్వడం అనేది గ్రేట్ రా, ఈ ప్రైస్లో ఈ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది గ్రేట్ రా అంటాం కదా. నాకు అలా అనిపించింది. IQ Neo 10R అరౌండ్ 25,000 రూపాయలకు లాంచ్ చేశారు. ఇది Snapdragon 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అసలు దీనిలో గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అసలు దరిదాపుల్లో ఏ ఫోన్ కూడా గేమింగ్లో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదు. నాకు IQ Neo 10Rలో గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. సో ఆ ప్రైస్లో ఎవరైనా తీసుకొస్తారు, బట్ ఈ ప్రైస్లో తీసుకురావడం గొప్ప అనిపించిన ఫోన్ మాత్రం IQ Neo 10R. సో అందువల్ల బెస్ట్ గేమింగ్ ఫోన్ ఈ సంవత్సరం నేను IQ Neo 10Rకి ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ కెమెరా ఫోన్. ఇయర్ నేను చాలా స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేశాను. వాటిలో కెమెరాస్ బాగున్నవి చాలా చూశాను. బట్ అన్నిట్లోకి ద బెస్ట్ కెమెరాస్ వివో T4 Ultra. దీనిలో కెమెరాస్ ఎక్సలెంట్గా ఉంటాయి. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా ఉంటుంది. అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అసలు బ్యాక్ కెమెరా ఫొటోస్ అయితే అసలు తిరిగేలేదు. మెయిన్గా 10Xలో లాస్లెస్ జూమ్లో ఫొటోస్ తీసుకోవచ్చు. ఇంకా మ్యాక్రో షాట్స్ కానీ 10X ఫొటోస్ కానీ అసలు అద్భుతంగా వస్తాయి. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా ప్రతి ఫోకల్ లెంత్లో కూడా పోర్ట్రేట్ షాట్స్ అదరగొట్టేస్తుంది. మీకు ఆ ప్రైస్లో 30,000-35,000 రూపీస్లో ది బెస్ట్ కెమెరాస్ అనిపించినాయి. ఇంకా బడ్జెట్ ఇంకా తక్కువ రేట్లో కూడా కెమెరా ఫోన్స్ ఉన్నాయి, కానీ నాకేవి కూడా ఒక కంప్లీట్నెస్ ఇవ్వాల. ఓకే పర్ఫెక్ట్గా ఉన్నాయి కెమెరాస్ అని నాకేది కూడా అనిపించలా. బట్ ఈ ఫోన్లో మాత్రం కెమెరాస్ చాలా చాలా బాగున్నాయి. ఆ ప్రైస్కి చాలా జస్టిస్ చేస్తాయి కెమెరాస్.
రిమైనింగ్ ఫీచర్స్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఆ ఫోన్లో కెమెరాస్ మాత్రం చాలా బాగుంటాయి. సో ఈ ఇయర్లో నాకు అనిపించిన బెస్ట్ కెమెరా ఫోన్ వివో T4 Ultra. అండ్ నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ కాంపాక్ట్ ఫోన్. ఈ ఇయర్ కాంపాక్ట్ ఫోన్స్ చాలా వచ్చినాయి. వచ్చిన వాటన్నిటిలోకి నాకు బెస్ట్గా అనిపించిన కాంపాక్ట్ ఫోన్ వివో X200 FE. అక్కడ యాక్చువల్గా సామ్సంగ్ S24 స్నాప్డ్రాగన్ వేరియంట్ కూడా కన్సిడర్ చేయొచ్చు, కాకపోతే దానిలో బ్యాటరీ తక్కువ వస్తుంది. సో బ్యాటరీ తక్కువ వస్తుంది కాబట్టి దాన్ని బెస్ట్ కాంపాక్ట్ అనకూడదు. సో అందుకని ఈ వివో X200 FEని కన్సిడర్ చేస్తున్నాను. దీనిలో టాప్ టు బాటమ్ అన్ని ఫీచర్స్ బాగుంటాయి. 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది, IP69 రేటింగ్తో వస్తుంది, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. కెమెరాస్ బాగుంటాయి, కెమెరాస్ చాలా బాగుంటాయి. ఈవెన్ బ్యాటరీ 6500 mAh బ్యాటరీ ఉంటుంది. సో టాప్ టు బాటమ్ ఈ ఫోన్లో ప్రతి డిపార్ట్మెంట్ బాగుంటుంది. మరి బడ్జెట్ కొంచెం ఎక్కువైంది కదా బ్రో, అది 50,000 రూపీస్ దగ్గర దొరికే ఫోన్ కదా అంటే, బడ్జెట్లో మనకి 30,000 20,000 దగ్గర అసలు కాంపాక్ట్ ఫోన్స్ ఏమి రాలా. తక్కువ రేట్లో మంచి ఫోన్స్ వచ్చుంటే వాటికి ఇచ్చేవాడిని. లైక్ మోటో నుంచి ఈ సంవత్సరం మోటో H60 Neo అని ఒకటి రావాలి, అది ఎందుకు రాలేదో తెలియదు కానీ అది వచ్చుంటే అది ఒకవేళ బాగుంటే దానికి ఇచ్చేవాడిని. బట్ బడ్జెట్లో ఏవి కూడా అసలు కాంపాక్ట్ ఫోన్స్ రాలా. మినిమం సామ్సంగ్ S24 నుంచి స్టార్ట్ అయినాయి, తర్వాత వివో X200 FE అని, OnePlus 13s అట్లా చాలా ఫోన్స్ వచ్చినాయి. కానీ కాంపాక్ట్ ఫోన్స్లో నాకు అన్నింటిలోకి బెస్ట్ అనిపించింది మాత్రం వివో X200 FE. అండ్ నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్. బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్ అంటే వాళ్ళు పెట్టిన ప్రైస్కి ప్రతి డిపార్ట్మెంట్ సాటిస్ఫై అవ్వాలి. ఏది కూడా ఇది మిస్ అయిందే, ఇది ఇచ్చుంటే బాగుండేదే అన్న ఫీలింగ్ రాకూడదు. లైక్ మీకు iQOO Z10 ఉంటుంది ఆల్రౌండర్ ఫోన్, కాకపోతే దానిలో సింగిల్ స్పీకర్ ఉంటుంది. సేమ్ OnePlus Nord C5 అది కూడా అంతే, అన్ని బాగుంటాయి, సింగిల్ స్పీకర్ ఉంటుంది. నథింగ్ ఫోన్ 3A అది కూడా అన్ని బాగుంటుంది, కాకపోతే బ్యాటరీ తక్కువ ఉంటుంది. సో అట్లా ఏది కూడా ఒక డిపార్ట్మెంట్లో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఆ ప్రైస్కి అన్ని టిక్ చేసే ఫోన్ ఏదైనా ఉందా అంటే Realme P3 Pro. ఈ ఫోన్ నాకు చాలా బాగా అనిపించింది. అది లాంచ్ అయినప్పుడు అరౌండ్ 22,000 రూపీస్కి లాంచ్ అయింది. వెరీ సూన్ చాలా త్వరగానే అది 20,000 రూపీస్ లోపు వచ్చేసింది. సో 20,000 రూపీస్ ప్రైస్లో వీళ్ళు అన్ని ఇచ్చారన్నమాట. ఈ ఫోన్లో మీకు 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది, IP69 రేటింగ్ ఉంటుంది, Snapdragon 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. లిటిల్ బిట్ గేమ్స్ కూడా ఆ ప్రాసెసర్ హ్యాండిల్ చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా. కెమెరాస్ కూడా ఆ ప్రైస్కి వేరే ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. అండ్ బ్యాటరీ 6000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్, ఎవ్రీథింగ్ టాప్ టు బాటమ్ ఒక ఫోన్లో ఏమేం కావాలో మొత్తం ఇచ్చేసారనమాట Realme P3 Proలో. సో నాకు ఈ ఇయర్లో అనిపించిన బెస్ట్ ఆల్రౌండర్ ఫోను నేను Realme P3 Proకి ఇస్తాను. అండ్ నెక్స్ట్ కేటగిరీ మోస్ట్ అండర్ రేటెడ్ ఫోన్. అండర్ రేటెడ్ అంటే దానికి రావాల్సిన రికగ్నిషన్ కానీ, దానికి రావాల్సిన సేల్స్ కానీ, గుర్తింపు కానీ రాలేదు అనిపిస్తే ఆ ఫోన్కి అవార్డు ఇవ్వచ్చు. నేను యూజ్ చేసిన ఫోన్స్లో నాకు ఆ కేటగిరీకి పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది అనిపించిన ఫోను Oppo K13. యాక్చువల్గా ఈ ఫోన్ని మొన్న సేల్స్లో ఎక్కువ మంది కొన్నారు, బట్ లాంచ్ అయినప్పుడు ఈ ఫోన్ని ఎవరు పట్టించుకోవాలి. ఈవెన్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా అసలు వ్యూసే లేవు. ఈ ఫోన్ మీద రివ్యూ పెట్టినప్పుడు అసలు మినిమం వ్యూస్ కూడా రాలా, చాలా తక్కువ వ్యూస్ వచ్చినాయి. అసలు ఎవరికి ఈ ఫోన్ మీద ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. బట్ వన్స్ సేల్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఫోన్ కొంచెం బాగానే కొన్నారు, కానీ అంతకుముందు లాంచ్ అయినప్పుడు దీనికి అంత రికగ్నిషన్ రాలేదు. బట్ ఈ ఫోన్ చాలా బాగుంటుంది. అది లాంచ్ అయిన ప్రైస్కి దానిలో ఏమేం కావాలో మొత్తం లోడ్ చేసి పెట్టారు. మీకు Full HD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, అండ్ ప్రాసెసర్ కూడా Snapdragon 6 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. డీసెంట్ ఎనఫ్ ప్రాసెసర్ ఆ ప్రైస్కి. ఈవెన్ కెమెరాస్ కూడా ఆ ప్రైస్కి బాగానే ఉంటాయి. బ్యాటరీ 7000 mAh బ్యాటరీ ఉంటుంది. ఆ ప్రైస్లో అప్పటికి బిగ్గెస్ట్ బ్యాటరీ ఇది. ఒక్క IP రేటింగ్ తప్పించి ఈ ఫోన్లో అన్ని కూడా లోడ్ చేసి పెట్టుంటారు. సో ఈ ఫోన్ మీద నేను రివ్యూ చేసినప్పుడు కూడా ఇది చాలా అండర్ రేటెడ్ అని ఒక thumbnail పెట్టి వీడియో పోస్ట్ చేశాను. సో నాకు ఈ ఇయర్లో అనిపించిన మోస్ట్ అండర్ రేటెడ్ ఫోన్ మాత్రం Oppo K13. అండ్ నెక్స్ట్ కేటగిరీ వర్స్ట్ ఫోన్ ఆఫ్ ద ఇయర్ 2025. యాక్చువల్గా ఈ కేటగిరీలో చాలా మంది యూట్యూబర్స్ నథింగ్ ఫోన్ 3కి అవార్డు ఇచ్చారు. యాక్చువల్గా నథింగ్ ఫోన్ 3 అనేది అంత బ్యాడ్ ఫోన్ కాదు, ప్రైసింగ్ వాళ్ళు కావాలని ఎక్కువ పెట్టారు, మళ్ళీ సేల్స్లో దిగిపోయింది కాబట్టి ఆ ఫోన్ మనం కన్సిడర్ చేయట్లేదు. అది కాస్ట్ కూడా ఎక్కువ, 80,000 దగ్గర కదా లాంచ్ చేసింది. సో అది మనం కన్సిడర్ చేయట్లేదు. బిలో 50,000 రూపాయల లోపు అసలు వర్స్ట్ ఫోన్. అసలు ఈ ఫోన్ ఎందుకు లాంచ్ చేశాడ్రా బాబు, ఎంత చెత్తగా ఉంది ఏంది, అసలు ఎవడు కొంటాడ్రా ఈ ఫోన్ అనిపించిన ఫోన్ మాత్రం నథింగ్ ఫోన్ 3A లైట్. యాక్చువల్గా లావా అగ్ని 4 కూడా లాంచ్ అయింది, అది కూడా నాకు అస్సలు నచ్చలేదు. ఇయర్ లాంచ్ అయిన ఫోన్స్లో అది కూడా నాకు అస్సలు నచ్చలేదు. కాకపోతే లావా అగ్ని 4లో ఏంటంటే మీకు హార్డ్వేర్ బాగుంటుంది, హార్డ్వేర్ పరంగా బాగా తీసుకొచ్చారు, కానీ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ దగ్గర దెబ్బైపోయింది. బట్ ఇక్కడ నథింగ్ 3A లైట్ అలా కాదు, హార్డ్వేర్ దగ్గర దెబ్బైపోయింది. హార్డ్వేర్ వర్స్ట్ హార్డ్వేర్ ఇచ్చారు. మీకు Full HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది, డిస్ప్లే బాగానే ఉంటుంది, కానీ సింగిల్ స్పీకర్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ వర్స్ట్ ఉంటుంది. నేను CMA Phone 2 Pro యూజ్ చేసా, దానంత చెత్త సౌండ్ క్వాలిటీ మీకు దేనిలో ఉండదు అనమాట. అంత వర్స్ట్ ఉంటుంది సౌండ్ క్వాలిటీ. 15,000 రూపాయలు పెట్టడమే దానికి ఎక్కువ అనుకుంటే ఈ ఫోన్ తీసుకొచ్చి 21,000 రూపీస్కి లాంచ్ చేశారు. అక్కడ MediaTek Dimensity 7300 ప్రాసెసర్ అసలు యాక్సెప్ట్ చేయలేము. అండ్ ఈవెన్ కెమెరాస్ని కూడా CMA Phone 2 Pro కన్నా డౌన్ గ్రేడ్ చేసి 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ పనికిరాని కెమెరాస్ తీసుకొచ్చి డౌన్ గ్రేడ్ చేసి కనీసం ఆ CMA Phone 2 Proలో బాక్స్లో ఛార్జర్ ఇచ్చేవాళ్ళు, దీనిలో ఛార్జర్ కూడా లేపేశాడు, ఛార్జర్ కూడా తీసేశారు. ఈ ఫోన్ తీసుకొచ్చి 21,000 రూపీస్కి లాంచ్ చేశారు. ఇంకొక 2,000 రూపాయలు పెట్టుకుంటే నథింగ్ ఫోన్ 3A వస్తుంది.
అసలు ఎవడైనా కొంటాడా ఈ నథింగ్ 3 ఇయర్ లైట్ ని? అసలు ఎందుకు లాంచ్ చేశాడు, ఎందుకు తీసుకొచ్చాడు? అసలు వర్స్ట్ ఫోన్ ఇయర్ లో వచ్చిన చెత్త ఫోన్ ఏదైనా ఉందా అంటే నథింగ్ ఫోన్ 3 ఇయర్ లైట్. ఈ ఫోన్ కంప్లీట్ గా లైట్ తీసుకోవచ్చు. నా వరకు ఇదే ఇయర్ లో వచ్చిన వర్స్ట్ స్మార్ట్ ఫోన్. మరి బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏంటి? నెక్స్ట్ అవార్డ్ అదే బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఆఫ్ ద ఇయర్ 2025. అంటే ఇయర్ లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్స్ లో వాళ్ళు పెట్టిన ప్రైస్ కి పర్ఫెక్ట్ ఫోన్, అంటే A to Z పర్ఫెక్ట్ ఉండాలి, ఏది కూడా కాంప్రమైజ్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా ఇచ్చిన ఫోన్. ఈవెన్ 1-2 డిపార్ట్మెంట్స్ లో ఇంకా బెటర్ గా ఇచ్చిన ఫోన్ ఏదైనా ఉందా అంటే నాకు ఇయర్ బెస్ట్ అనిపించిన ఫోన్ Vivo T4 Pro. ఇక్కడ చాలా మందికి వేరే ఫోన్స్ ఏమైనా తట్టుండొచ్చు, అవి మీకు ఏమనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. నాకు మాత్రం ఈ ఇయర్ లో నేను యూజ్ చేసిన ఫోన్స్ లో నాకు బెస్ట్ అనిపించింది Vivo T4 Pro. ఎందుకో కూడా చెప్తా. 25,000 రూపాయలకి ఏమో లాంచ్ చేశారు ఈ ఫోన్ ని. ఆ ప్రైస్ కి అసలు దీనిలో అన్ని ఉంటాయి. మీకు డిస్ప్లే ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది, డిస్ప్లే బాగుంటుంది, స్టీరియో స్పీకర్స్ తో వస్తాయి, అండ్ Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా దీనిలో బాగానే ఉంటుంది. మరి హెవీ గేమింగ్ పనికిరాదు, కానీ గేమ్స్ దీనిలో మోడరేట్ గా ఆడుకోవచ్చు. అండ్ కెమెరాస్ దీని ప్రైస్ కి మించి కెమెరాస్ ఉంటాయి దీనిలో. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా. దీన్ని యూజ్ చేసి 3x లో ఫోటోస్ తీసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరాస్ అయితే దీనిలో అల్టిమేట్ ఉంటాయి. 25,000 రూపాయల దగ్గర అసలు ఈ కెమెరాస్ ఎలా ఇచ్చాడరా అనిపిస్తుంది, అంత బాగుంటాయి దీనిలో కెమెరాస్. ఈవెన్ బ్యాటరీ 6500 mAh బ్యాటరీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ కూడా ఈజీగా 10 hours వస్తుంది. IP69 రేటింగ్ తో వస్తుంది. సో టాప్ టు బాటమ్ ఎవ్రీథింగ్ A to Z ఈ ఫోన్ లో నాకు చాలా బాగా అనిపించింది. సో నేను యూజ్ చేసిన ఫోన్స్ లో ద బెస్ట్ ఫోన్ అంటే మాత్రం ఈ సంవత్సరం Vivo T4 Pro ఇస్తా. ఎందుకంటే నేను అన్ని ఫోన్స్ కొంటాను, కొన్ని రివ్యూ అయిపోయిన తర్వాత బాక్స్లో పెట్టి అమ్మేస్తుంటాను. బట్ ఈ ఒక్క ఫోన్ Vivo T4 Pro అమ్మేటప్పుడు మాత్రమే నాకు కొంచెం అరే ఇచ్చేయాలా, ఇది ఉంచుకుంటే బాగుంటుంది కదా అనిపించిన ఫోను Vivo T4 Pro. చాలా బాగుంటుంది ఫోను. నాకు ఇయర్లో అనిపించిన బెస్ట్ ఫోన్ కూడా ఈ Vivo T4 Pro. మీ ఒపీనియన్స్ కొంచెం డిఫర్ అవ్వచ్చు. మీకేమనిపించిందో కూడా కామెంట్స్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇవి 9 అవార్డ్స్. అండ్ ఫైనల్ అవార్డు మీరే ఇవ్వాలి, యూజర్ చాయిస్ అవార్డు. ఈ అవార్డు మాత్రం మీరే ఇవ్వాలి. ఒక 4 ఫోన్స్ పిక్ చేస్తాను. ఈ 4 ఫోన్స్ లో మీకు బాగా నచ్చిన ఫోన్ యూజర్ చాయిస్ అవార్డు మీరే ఇవ్వాలి. ఒకటి IQ Neo 10, Poco F7, OnePlus Nord 5 అండ్ Realme GT7. ఈ 4 స్మార్ట్ ఫోన్స్ లో మీకు ఏది బెస్ట్ అనిపించిందో మీరే కింద ఒక పోల్ ఇస్తాను, ఆ పోల్లో పార్టిసిపేట్ చేయండి. లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి అక్కడ కమ్యూనిటీ పేజ్ ఉంటుంది, ఆ కమ్యూనిటీ పేజ్లోకి వెళ్ళినా కూడా అక్కడ మీకు పోల్ కనిపిస్తూ ఉంటుంది. ఆ పోల్లో పార్టిసిపేట్ చేసి యూజర్ చాయిస్ అవార్డు మీరే ఇవ్వండి. సో ఇవి ఈ సంవత్సరం ఈ 10 స్మార్ట్ ఫోన్ అవార్డ్స్ అయితే. సో మీకు కొన్ని అవార్డ్స్ కి బ్రో ఈ ఫోన్కి ఎందుకు ఇచ్చావు, దీనికి ఇవ్వచ్చు కదా, ఇది ఎందుకు ఇవ్వలేదు, ఇట్లా మీకు కూడా కొన్ని ఒపీనియన్స్ ఉండొచ్చు. ఒపీనియన్స్ కామెంట్స్ లో షేర్ చేసుకోండి, నేను కూడా మీతో ఇంటరాక్ట్ అయినట్టు ఉంటుంది. సో ఇది ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే మీరు. ఇయర్ లోపు 3 lakhs చేద్దాం అనుకున్నా అయ్యేటట్లేదు. సరే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఒక మంచి నెంబర్తో నెక్స్ట్ ఇయర్ లో అడుగు పెడదాం. అండ్ అందరికి కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.